వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ మీ సతీష్ మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఈరోజు నేను తీసుకునే టాపిక్ ఏంటంటే గేట్ ఎగ్జామ్ ఏదైతే మనకు ఉంటుందో, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఇండియాలో ఎక్కడైనా చేయాలనుకున్నట్లయితే మనకి డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. బట్ దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జామ్ కింద మనం చెప్పుకునే ఎగ్జామ్లో గేట్ ఎగ్జామ్ ఒకటి. సో గ్రాడ్యుయేట్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ నుంచి గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వెళ్తారో వాళ్ళకి ఉన్న ఎగ్జామ్. అఫ్కోర్స్ మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ అని కూడా అంటాం, కొన్ని కంట్రీస్లో గ్రాడ్యుయేట్ అని కూడా అంటారు. గేట్ ఎగ్జామ్ 2025కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది జోనల్ వారీగా ఉంటుంది. 8 జోన్స్ కింద ఉంటాయి. 7 ఐఐటీస్ ప్లస్ ఒక ఐఐఎస్సి. అంటే ఓల్డ్ ఐఐటీస్ మీకు తెలిసినవే, అటు ముంబై కానీ లేకపోతే ఢిల్లీ కానీ మద్రాస్ కానీ కాన్పూర్ ఖరగ్పూర్తో పాటుగా గౌహతి అండ్ రూర్కీ, ఈ రెండు కలిపితే మీకు 7 ఐఐటీస్ అవుతాయి, 1 ఐఐఎస్సి. జోనల్ వారీగా మనకి ఎగ్జామినేషన్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు, ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ అదంతా కూడా మేనేజ్మెంట్. బట్ ఈసారి ఓవరాల్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది ఏంటంటే ఎవరంటే, అంటే పేపర్ సెట్ చేసి మొత్తం చేసేది ఎవరంటే ఐఐటి రూర్కీ. సో జనరల్గా వాళ్ళు ఐఐటి రూర్కీ వాళ్ళు ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ది, అంటే ఎవరి తరపున అంటే నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు అని ఉంటుంది మనకి గేట్కి సపరేట్గా. డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంఓయూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళ తరపుని ఐఐటి రూర్కీకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అయితే రొటేషన్లో చేస్తారు, ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఇయర్ రొటేషన్లో చేస్తారు. దీనికి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. మనకి డేట్ వచ్చి సెప్టెంబర్ 26వ తారీఖు మనకు లాస్ట్ డేట్. ఒకవేళ ఎవరైనా లేటు ఫీజు ఫైన్ మనం పే చేయాలనుకున్నట్లయితే వాళ్ళకి 7th అక్టోబర్ వరకు కూడా టైం ఉంది. కాకపోతే ముందు మీరు అప్లై చేసినట్లయితే 1800 రూపీస్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ. అఫ్కోర్స్ రిజర్వేషన్స్ ఉన్నట్లయితే 900 రూపీస్ ఉంటుంది. లేట్ ఫీజుతో మీరు ఉన్నట్లయితే 2300 రూపీస్ వరకు ఉంటుంది. నార్మల్గా రెగ్యులర్గా అయితే మీకు 1800 రూపాయలు, సరే 1800 రూపీస్ ఉంటుంది. ఈ రిజల్ట్ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడంటే 4 డేస్లో జరుగుతుంది. ఒకటి ఫిబ్రవరి 1st and 2ndలో కొన్ని స్పెషలైజేషన్స్కి ఎగ్జామ్ ఫిబ్రవరి 1st and 2nd, అట్లాగే ఫిబ్రవరి 15th and 16th, ఈ 2 డేస్లో, అంటే ఓవరాల్గా ఈ 4 డేస్లో మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్ని పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయి. ఈసారి ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఇట్లాంటివి మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఒక 4 బ్రాంచెస్కి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండటం వల్ల 2 డిఫరెంట్ స్లాట్స్లో, ఇప్పుడు మన జేఈ మెయిన్స్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు అలా చేస్తారు. సింగిల్ పేపర్ ఉండదు. మిగిలిన అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి, అన్ని సబ్జెక్ట్స్కి కూడా మీకు సింగిల్ పేపరే ఉంటుంది. ఓవరాల్గా 30 సబ్జెక్ట్స్ వరకు ఉంటాయి మనకి. సో గేట్కి ఇంతకుముందుకి ఇప్పుడు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా గేట్లో కొత్తగా పేపర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, ఒకప్పుడు ఓన్లీ ఇంజనీర్స్ మాత్రమే రాసే ఎగ్జామ్ని ఈ రోజుని ప్రతి అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ కూడా రాసే విధంగా దాన్ని తీసుకొచ్చారు. అంటే ఇంక్లూడింగ్ మీకు ఎంబీబీఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఈవెన్ ఫార్మా స్టూడెంట్స్ కానీ. ఇవి చాలామందికి పాపం అవగాహన ఉండదు. గేట్ ఎగ్జామ్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకుంటారు. బీఏ స్టూడెంట్స్ దగ్గర నుంచి, బీకామ్ దగ్గర నుంచి, బీఎస్సీ కానీ, ఫార్మా కానీ, మెడికల్ కానీ, ఎనీ స్టూడెంట్, అగ్రికల్చర్ కానీ, ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామినేషన్ని రాయొచ్చు. అఫ్కోర్స్ మిగిలిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎట్లాగా రాస్తారు ఇంకా దాని గురించి మనం చెప్పక్కర్లా. అంటే 4 years బిఎస్ డిగ్రీ అయ్యొచ్చు, ఇంటిగ్రేటెడ్ 5 years డిగ్రీ కానీ, ఎనీ డిగ్రీ 4 years డిగ్రీ కానీ. ఒకప్పుడు 4 years వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చినటువంటి గేట్ ఎగ్జామినేషన్ ఈసారి అంటే లాస్ట్ ఇయర్ కూడా రీసెంట్గా వచ్చినటువంటి మార్పులు మీరు గమనించినట్లయితే, ఈవెన్ నేను రాసిన టైంలో 3rd yearలో కూడా ఎగ్జామ్ రాసే సదుపాయం ఉంది. అప్పట్లో మేము రాసినప్పుడు 3rd year స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. మేము 3rd yearలోనే రాసాము. అప్పట్లో ర్యాంక్ కూడా నాకు ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ ఇయర్ వరకు తర్వాత ఫైనల్ ఇయర్కి మాత్రమే ఏర్పాటు చేశారు. మళ్ళీ దాన్ని పాత సిస్టమ్ ఏదైతే ఉందో మేము చదువుకుని ఈ రోజుల్లో మళ్ళీ దాన్ని బ్యాక్కి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ గేట్ ఎగ్జామినేషన్ ఏదైతే మీకు ఉందో 3rd year స్టూడెంట్స్ రాయొచ్చు. అఫ్కోర్స్ ఫైనల్ ఇయర్లో కూడా అలాగ రాస్తారు. కానీ ఇందులో చాలామందికి డౌట్ ఏంటంటే, మరి 5 years డిగ్రీ చదువుతున్నాం కదా, మరి మేము ఎలా రాయాలి? లేకపోతే కొంతమంది ఫార్మా డీ లాంటివి 6 years చదువుతారు, మరి మా పరిస్థితి ఏంటి అని అనుకుంటారు. దయచేసి అర్థం చేసుకోండి, ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఇండియా మీరు ఎక్కడ చదవండి, ఈవెన్ ఫారెన్లో చదివినా కూడా ఇక్కడ రాయొచ్చు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీ చదివిన కాలేజీ ప్రకారం ఆ లిస్ట్లో ఉందో చూసుకుని దాని ప్రకారం మీరు గేట్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడికి వచ్చి
బయట వాళ్ళు రాసినా లేకపోతే మనం రాసినా ఎలాంటి డిగ్రీ మీరు చదివినప్పటికీ కూడా గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీరు ఎన్ని ఇయర్స్ డిగ్రీలో జాయిన్ అయినా అది 3 ఇయర్స్ డిగ్రీయా, 4 ఇయర్స్ డిగ్రీయా, 5 ఇయర్స్ డిగ్రీయా, ఇట్స్ కాదు. థర్డ్ ఇయర్ అంటే చాలు. జస్ట్ మీరు థర్డ్ ఇయర్లో ఉన్నట్లయితే ఎగ్జామ్ మీరు రాసేయచ్చు. ఇప్పుడు బీఎస్సీ అనుకోండి, అది 3 సంవత్సరాల కోర్సే కాబట్టి థర్డ్ ఇయర్లో రాయాలి. 4 ఇయర్స్ ఇంజనీరింగ్ కాబట్టి థర్డ్ ఇయర్లో రాయొచ్చు. ఫార్మా డి 6 ఇయర్స్ కాబట్టి థర్డ్ ఇయర్లో రాసేయచ్చు. థర్డ్ ఇయర్ రాయొచ్చు, 4th ఇయర్ రాయొచ్చు, 5th ఇయర్ రాయొచ్చు, 6th ఇయర్ రాయొచ్చు. ఫార్మా డి వాళ్ళు 4 సార్లు రాయొచ్చు. అట్లాగే మీరు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటాయి, బిఎస్ఎంఎస్ కోర్సు. 5 ఇయర్స్ కోర్సులో థర్డ్ ఇయర్లో రాయొచ్చు, 4th ఇయర్ రాయొచ్చు, 5th ఇయర్ రాయొచ్చు. చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాక ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత గేట్ రాద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ. అప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుని రాయడం ఇలాంటి పనులు చేస్తున్నారు. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎనీ స్టూడెంట్ ఇన్ ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఇండియా ఆర్ ఇన్ ద వరల్డ్ హూ ఈజ్ హ్యావింగ్ ద ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే మీరు గేట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు రాయొచ్చు. కొంతమంది స్టూడెంట్స్ 6 ఇయర్స్ డిగ్రీ ఉన్నా, 5 ఇయర్స్ డిగ్రీ ఉన్నా, 4 ఇయర్స్ డిగ్రీ ఉన్నా, 3 ఇయర్స్ డిగ్రీ ఉన్నా, థర్డ్ ఇయర్ దగ్గర నుంచి ఎన్నిసార్లు మీకు అవకాశం ఉంటే అన్నిసార్లు మీరు డిగ్రీ అయ్యే వరకు కూడా రాసుకోవచ్చు. ఈ యొక్క స్కోర్ యొక్క వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే మీకు 3 ఇయర్స్ ఉంటుంది. సో అందువల్ల ఈ ఎగ్జామ్ అనేది ఓవరాల్గా 30 పేపర్స్ వరకు ఉంటాయి. జస్ట్ మీకు కొన్ని పేపర్స్ నేను చెప్తాను. అంటే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానివ్వండి, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్కిటెక్చర్ ఏఆర్ అంటాం మనం, అగ్రికల్చర్ అయితే ఏజీ అంటాం, ఏరోస్పేస్ ఏఈ. అట్లాగే మెడికల్ బయోటెక్నాలజీ కానీ, బయోమెడికల్ బిఎం కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ అంటాం సిహెచ్. కోడ్స్ కొంచెం ఫెమిలియర్గా ఉంటారు, జనరల్గా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీ కోర్సు మీ కోడ్ ఏంటో తెలిస్తే బెటర్. కంప్యూటర్ సైన్స్ సిఎస్ కానీ, కెమిస్ట్రీ అయితే సివై అని, అలాగే డేటా సైన్స్ అయితే డిఎస్ అని, లేకపోతే ఇట్లా ఏవైతే మీకు ఈసీ కానీ, అలాగే ఎలక్ట్రికల్ అయితే డబ్ల్యూఈ కానీ, ఈఎస్ అంటారండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అట్లాగే జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ డబల్-జీ కానీ, జియోమాటిక్స్ ఇంజనీరింగ్ అంటాం మనం, జీఈ అంటాం మనం. అలాగే ఈఐ అంటే ఎకాలజీ అండ్ ఎవాల్యుయేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఐఎన్, మ్యాథ్స్ ఎంఏ, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ, మైనింగ్ ఇంజనీరింగ్ ఎంఎన్, అలాగే మెటలర్జీ ఎంటీ, అలాగే ఎన్ఎం నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్ కానివ్వండి, ప్రొడక్షన్ పెట్రోలియం ఇంజనీరింగ్ పిఈ, అలాగే పిహెచ్ ఫిజిక్స్ కానీ, పిఐ, అలాగే ఏదైతే ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానివ్వండి, స్టాటిస్టిక్స్ కానీ, ఎస్టీ అంటారు మనకి, అలాగే టెక్స్టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్సెస్ టీఎఫ్ అని ఇట్లా ఉంటాయి. ఇది కాకుండా ఎక్స్ఈ అంటారు, ఇంజనీరింగ్ సైన్స్ అంటారు. అలాగే ఎక్స్హెచ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, లైఫ్ సైన్సెస్ అంటే ఎక్సెల్. ఇలాగ 30 పేపర్స్ ఉంటాయి. ఈ మొత్తం మిగతా పేపర్లకు సరే ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులు ఉంటుందో మనం చెప్తాం. ఈలోపు ఇంజనీరింగ్ సైన్స్ ఇది మిగిలినటువంటి బ్రాంచెస్కి ఎక్స్ఎల్, ఎక్స్ఈ అండ్ ఎక్స్హెచ్ ఈ 3 రకాల కేటగిరీస్ కంప్లీట్గా డిఫరెంట్. సరే ఎవరెవరు రాయొచ్చు అన్నది మీరు ఒకటి చదివినంత మాత్రాన్ని ఇంకోటి రాయకూడదని ఉంటుందో రాయొచ్చు. మళ్ళీ గేట్లో చాలామందికి ఒక మిస్కాన్సెప్షన్ ఏంటంటే మీ స్పెషలైజేషన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా, కంప్యూటర్ సైన్స్ పేపర్ రాయొచ్చు, నీకు రాసి ఒప్పుకుంటే రాసేయచ్చు. ఇట్స్ ఆల్ యువర్ ఎబిలిటీ. అందువల్ల మీరు చదివినటువంటి డిగ్రీకి ఎగ్జాక్ట్గా దానికి సిమిలర్గా ఉండాలని రూల్ అయితే లేదు. దేర్ ఆర్ 2 పేపర్స్. ప్రైమరీ పేపర్ అంటాం. ప్రైమరీ పేపర్ అంటే మీరు ఒక పేపర్ పిక్ చేసుకుని అది మీరు చదివిన బ్యాచులర్స్కి సమానంగా ఉండవలసిన అవసరం లేదు. మీరు వేరే పేపర్ కూడా పిక్ చేయొచ్చు ప్రైమరీ కింద. సెకండరీ పేపర్ కూడా కాంబినేషన్స్ ఇస్తాడో ఆ కాంబినేషన్స్లో ఉన్న పేపర్ మాత్రమే పిక్ చేయాలి. ప్రైమరీ పేపర్ మీరు ఏదైతే తీసుకుంటారో ఆ పేపర్కి కాంబినేషన్ ఉన్న పేపర్స్ ఉంటాయి, అది మాత్రం మీ ఇష్టం వచ్చినట్టుగా 30 పేపర్లో ఒకటి తీసుకోవడానికి కుదరదు. ఆ కాంబినేషన్స్ ఇస్తాడో కాంబినేషన్స్ ప్రకారమే తీసుకోవాలి. అది కాకుండా నేను ఎక్స్ఈ ఏదైతే ఇంజనీరింగ్ సైన్స్ అని చెప్తున్నానో, ఇంజనీరింగ్ సైన్స్కి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే మామూలుగా వచ్చి మీకు 65 క్వశ్చన్స్ ఉంటాయి గేట్ అంటే ఒక 15 క్వశ్చన్స్, అదే 10 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ ఉంటాయి, ఒక 55 క్వశ్చన్స్ అట్లా ఇంజనీరింగ్ మామూలుగా కోరు ఏదైతే ఉంటుందో 65 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ వచ్చి 100 ఉంటాయి. బట్ జనరల్గా 15% ఏదైతే మీకు ఉంటుందో ఆ 15% యాప్టిట్యూడ్ మార్క్స్ ఉంటాయి, తెలిసిందే. అఫ్కోర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మిగతా స్టూడెంట్స్కి అర్థమవుతుంది. బట్ మిగతా వాళ్ళు అర్థం చేసుకోండి, మిగతా ఎంబీబీఎస్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరైతే రాద్దాం అనుకుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా క్లియర్గా అన్ని పేపర్స్కి ఒకే రకమైనటువంటి వెయిటేజ్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ఈ మీరు తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ ప్రతి స్టూడెంట్ రాయాలి, ఇంజనీరింగ్ సైన్స్ అంటారు దాన్ని. మ్యాథ్స్ మ్యాండేటరీగా రాయాలి, 2 పేపర్లు రాయాలి. ఫస్ట్ ఒక 15 మీకు కామన్గా 2 పేపర్స్ మీరు రాయాలి. ఒక్కొక్క పేపర్నేమో 35 మార్క్స్ 2 పేపర్స్. ఒక 15 వచ్చి మ్యాండేటరీ పేపర్, అది మ్యాథమెటిక్స్. యాప్టిట్యూడ్ 15 వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 15 మార్కులు యాప్టిట్యూడ్ అంటే 10 క్వశ్చన్లు 65 అండి, మార్క్స్ 100. 10 యాప్టిట్యూడ్ ఎవరికైనా కామన్, అది తీసేయండి, పక్కన పెట్టేయండి. మిగిలినటువంటి క్వశ్చన్స్ 55 అంటే మార్క్స్ వైజ్ చూస్తే 15 మార్కులు 85 మార్కులు. 15 మార్కులు యాప్టిట్యూడ్ ఉంటుంది, మిగతా 85 మార్కులు ఏదైతే ఉంటుందో ఈ 85లో 15 ఇంజనీరింగ్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ మ్యాండేటరీగా రాయాలి 15. అది కాకుండా మిగిలిన పేపర్స్ ఏవైతే ఇచ్చారో దాంట్లో 2 పేపర్స్ మీరు పిక్ చేసుకోవాలి.
ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ, మెటీరియల్ సైన్స్ కానీ, సాలిడ్ మెకానిక్స్ కానీ, థర్మోడైనమిక్స్ కానీ, పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ కానీ, ఏదైతే మీకు అట్మాస్ఫియరిక్ అండ్ ఓషన్ సైన్స్, ఈ అన్ని పేపర్లో 2 పేపర్స్ మీరు పిక్ చేసుకోవాలి. అంటే ఒక మ్యాథ్స్ మ్యాండేటరీ, ఇంజనీరింగ్ సైన్స్ 2 పేపర్స్ మీకు ఇచ్చిన లిస్టులో తీసుకోవాలి. అంటే మొత్తం 3 రాయాలి. ప్లస్ యాప్టిట్యూడ్ 15 మార్కులకి. ఓవరాల్గా మీకు 100 మార్కులు ఉంటుంది. ఇది ఎందుకు నేను క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నానంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇది రాసేయచ్చు. ఇది రాయడం వల్ల కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, చాలా ఈజీగా ఐఐటీస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అట్లాగే మీకు హ్యుమానిటీస్ మీరు మాట్లాడుకున్నట్లయితే హ్యుమానిటీస్లో మీకు జనరల్గా ఏదైతే మీకు ఉంటుందో, ఒకటి రీజనింగ్ అండ్ కాంప్రహెన్షన్స్ అంటారు. జనరల్గా హ్యుమానిటీస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఉండదు. యాప్టిట్యూడ్ ఎలాగా ఉంటుంది, యాప్టిట్యూడ్ అంటే సింపుల్ లెవెల్ అండి. అది యాప్టిట్యూడ్ 15 మార్కులు పక్కన పెట్టండి. అది కాకుండా హ్యుమానిటీస్కి వచ్చేసరికి రీజనింగ్ ఏదైతే కాంప్రహెన్షన్ ఉంటుందో, మనకి క్వాంటిటేటివ్ అదే బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాస్తారు చూస్తారు, ఆ టైప్లో ఉంటాయి. రీజనింగ్ అండ్ కాంప్రహెన్షన్స్ ఏదైతే ఉంటుందో అది మ్యాండేటరీగా చదవాలి. అది 25 మార్క్స్. అది కాకుండా ఇంకొక 60 మార్కులు ఒక పేపర్ తీసుకోవాలండి. హ్యుమానిటీస్ ఒక పేపరే. మీరు ఏదైతే స్పెషలైజేషన్ ఎకనామిక్స్ తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, లింగ్విస్టిక్స్ తీసుకున్నా, ఫిలాసఫీ కానీ, సైకాలజీ కానీ, సోషియాలజీ కానీ, ఇన్ని పేపర్లు ఒక పేపర్ తీసుకోవాలి. ఏది XH హ్యుమానిటీస్ పేపర్ తీసుకుంటే రీజనింగ్ 25 మార్క్స్, మిగిలిన 20 మార్క్స్ 60 మార్కులు ఒక పేపర్. అది కాకుండా లైఫ్ సైన్సెస్ మీరు తీసుకున్నట్లయితే జనరల్గా లైఫ్ సైన్సెస్లో మీకు తెలియదే ఉంది, కెమిస్ట్రీ ఈజ్ ద మేజర్ మ్యాండేటరీ సబ్జెక్ట్ కాబట్టి మ్యాండేటరీగా కెమిస్ట్రీ ఒకటి తీసుకుంటారు. అది దానికి 25 మార్కులు ఇక్కడ. అది కాకుండా 2 పేపర్లు తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినాయి. ఆ 2 పేపర్లు ఒక్కొక్కటి 30 మార్కులుగా ఉంటుంది. ఇంజనీరింగ్ సైన్స్ అయితే అలా కాదండి. 15 + 2 × 35, ఇది 25 + 2 × 30. 25 వచ్చేటప్పటికి కెమిస్ట్రీ. 2 పేపర్లు మీ ఇష్టం వచ్చిన పేపర్లు తీసుకోవచ్చు. అది బయోకెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, మైక్రోబయాలజీ కానీ, జువాలజీ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ. ఈ 5 పేపర్లు 2 పేపర్లు తీసుకుని 2 × 30. ఓవరాల్గా లైఫ్ సైన్స్ చెప్పాను, ఇంజనీరింగ్ సైన్స్ చెప్పాను, అట్లాగే మీకు హ్యుమానిటీస్ సంబంధించి మీకు నేను చెప్పాను. ఈ 3 చాలా క్రూషియల్ అండి. ఎందుకంటే హ్యుమానిటీస్ అంటే BA, BCom మిగతా స్టూడెంట్స్ రాస్తారు కదా వాళ్ళు. కాంబినేషన్స్లో రాసినప్పుడు మీరు మిగతా స్టూడెంట్స్ ప్రైమరీ పేపర్, గేట్ పేపర్ ఏది తీసుకున్నప్పటికీ కూడా డెఫినెట్గా మీరు వేరే పేపర్లో ఈ 3 ఏదైనా పిక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ కాంబినేషన్స్ కూడా మీకు నేను చెప్తాను. అట్లాగే క్వశ్చన్ పేపర్కి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఒకటి MCQ ఉంటుందండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్ అయితే 1/3 ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 2/3 ఉంటుంది. MSQ అంటారు, మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటారు. మన జేఈలో ఎలాగైతే ఉంటుందో అట్లాగా మల్టిపుల్ సెలెక్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ చేయాలి, దానికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అలాగే NAT అంటారు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఉంటుంది, జస్ట్ జేఈలో ఉన్నట్టుగానే ఉంటుంది మీకు. అంటే ఓవరాల్గా MCQకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, MSQకి నెగిటివ్ మార్కింగ్ ఉండదు, NATకి న్యూమరికల్ ఆన్సర్ టైప్ ఉంటుంది. ఈ రెండింటికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. NATకి కానీ MSQకి, MCQకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో జోన్ వైజ్ మీకు ఆల్రెడీ 8 జోన్లు చెప్పాను. టెస్ట్ సెంటర్స్ 200 వరకు ఉంటాయి. మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో దాని ప్రకారం అంటే ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గేట్ ఎగ్జామినేషన్ సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే 4 రకాల స్కిల్స్ని నేను ఇందులో టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది ఎగ్జామ్ ఎలా చదవాలి, టెక్నిక్ ఏంటి, అది నేను సపరేట్గా చెప్తానండి. ఇది ఓన్లీ నేను నోటిఫికేషన్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. రీకాల్ అంటే మీరు గుర్తుపెట్టుకున్నది రీకాల్ చేయడం, మెమరీ బేస్డ్ టెస్ట్ చేసేది ఒకటి. కాంప్రహెన్షన్ మీకు ఉన్నటువంటి ఐడియా ఏదైతే ఉందో మొత్తం కాంప్రహెన్సివ్గా మీకు అండర్స్టాండ్ అయిందా లేదా అన్నది ఒకటి. 2 అప్లికేషన్స్ మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా, మీకు నేర్చుకునే కాన్సెప్ట్ని అప్లై చేయగలుగుతున్నారా లేదా, అదొక స్కిల్స్ టెస్ట్ చేస్తారు. అలాగే అనలిటికల్ అండ్ సింథసిస్, అనాలిసిస్ అండ్ సింథసిస్, ఎనాలిటికల్ పవర్ మీకు ఉందా లేదా, ఈ 4 రకాల స్కిల్ సెట్ని డిఫరెంట్గా డివైడ్ చేసి ఈ 100 మార్కుల ఎగ్జామ్లో 3 అవర్స్ ఎగ్జామ్లో కంప్యూటర్ బేస్డ్ CBT ఎగ్జామ్లో ఇది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. 10 ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి, 55 సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓవరాల్గా 100 మార్కులకు ఉంటాయి. అట్లా కాకుండా అంటే అన్ని పేపర్లకి విడివిడిగా ఉంటాయి, మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో కొన్ని పేపర్లకు డిఫరెంట్గా ఉంటాయి. మీకు యాప్టిట్యూడ్ వచ్చి 15 మార్కులు అని చెప్పాను నేను. మిగిలిన 85 మార్కులు డివిజన్ ఉంటాయి. మీకు XL, XC అండ్ XHకి సపరేట్గా చెప్పాను నేను. 85 మార్క్స్ ఎలా డివైడ్ అవుతాయో, మిగిలినది ఒకే సబ్జెక్ట్, సింగిల్ సబ్జెక్ట్ 85 మార్క్స్. కొన్ని సబ్జెక్టుకి అలా సింగిల్ సబ్జెక్ట్స్ కాదు, నేను కాంబినేషన్స్ ఈ 3కి చెప్పాను నేను. గేట్తో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, గేట్తో జాబ్స్కి వెళ్ళొచ్చు. గేట్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఓన్లీ. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి జాబ్స్కి వెళ్ళొచ్చు అని అందరికీ తెలుసు చాలామందికి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా గేట్ స్కోర్ తీసుకోవడం మొదలుపెట్టారు. సో పర్టికులర్గా ఇప్పుడు మీకు కొన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మీరు తీసుకున్నట్లయితే ఏఐఐ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కానివ్వండి, BHEL కానివ్వండి, లేకపోతే కోల్ ఇండియా లిమిటెడ్ కానీ, లేకపోతే క్రిస్ అంటాం రైల్వే వాళ్ళది, మా వాళ్ళది అది క్రిస్ కానీ, అలాంటి CVPPL అంటాం, చెనాబ్ వ్యాలీ పవర్ కానివ్వండి, దామోదర్ వ్యాలీ TVC, అట్లాగే ECIL ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కానీ, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఇది తెలిసిందే చాలామందికి, గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, HAL హిందుస్థాన్ ఏరోనాటికల్, IOCL ఆయిల్ కంపెనీ, MDSL కానివ్వండి, లేకపోతే నాల్కో అల్యూమినియం NALCO, అలాగే NHA నేషనల్ హైవే అథారిటీ కానివ్వండి, NCL ఇండియా లిమిటెడ్ కానివ్వండి, NMDC మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, NPCIL నేషనల్ న్యూక్లియర్ పవర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ, NTPC థర్మల్ పవర్ తెలిసిందే, ONGC ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి, OPGC ఒరిస్సా పవర్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది కదా, పవర్ గ్రిడ్ ఇది కూడా తెలిసిందే, పోస్కో POSOCO అంటాం మనం, పవర్ సిస్టమ్ ఆపరేషన్స్ అని కానివ్వండి, లేకపోతే RINL. సో అలాగే మీకు శైలు, ఇలాంటి కొన్ని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
గేట్ ఎగ్జామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అంటే మినిరత్న లేకపోతే నవరత్న ఏవైతే మనం చెప్తాం మహారత్నాస్ ఏవైతే ఉంటాయో అందులో చాలా కంపెనీస్ వరకు కూడా గేట్ ఎగ్జామినేషన్ తీసుకుంటే దీనికి సపరేట్ నోటిఫికేషన్ పడుతుంది. గేట్ ఎగ్జామ్ రాయడం వేరు, ఈ పిఎస్సీలకు అప్లై చేయడం వేరు. ఒక్కొక్క పిఎస్సీకి సపరేట్గా అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది ఒకటి ఉంటుంది. దయచేసి చాలామంది వాడటం మానేసారు పడేది. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మాత్రమే ఇవన్నీ రెగ్యులర్గా పడతాయి, ఎక్కడ పడవు. కొన్ని న్యూస్ పేపర్లో కొన్ని పడవచ్చు, కొన్ని పడకపోవచ్చు, మీకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు, చూడలేకపోవచ్చు. బట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మ్యాండేటరీగా మీరు డెఫినెట్గా అది కొనుక్కోండి. అది ₹5 ₹10 ఆన్లైన్లో చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది. ఫిజికల్ కాపీస్ ఇప్పుడు చాలామంది వాడటం మానేశారు. దయచేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫాలో అయినట్లయితే మీకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే గేట్ ఎగ్జామ్ రాసి కొంచెం మంచి ర్యాంక్స్ ఎవరికైతే వస్తాయో దాంట్లో రిజర్వేషన్ బట్టి 200 ర్యాంకు 300 ర్యాంకు అట్లా వచ్చిన దాన్ని బట్టి స్కోర్ ఇస్తారండి. 1000 స్కోర్ ఇస్తారు. మార్క్స్ 100 ఉండడం వేరు, ర్యాంక్ వేరు, స్కోర్ వేరు. స్కోర్కి 1000కి మనం నార్మలైజ్ చేస్తారు కాబట్టి జనరల్గా 800 750 అట్లా వచ్చిన స్కోర్స్కి జనరల్గా కొంచెం మంచి ఐఐటీస్లో కానీ అలాంటి కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి సంబంధించి చెప్పాను నేను. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా గేట్ స్కోర్ని వాడుకుంటున్నారని చెప్పడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్లో సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో టెలికమ్యూనికేషన్ దాంట్లో కానివ్వండి, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ క్రిప్టో ఏదైతే మీకు ఉందో అది కానీ, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ ఎస్ఎన్టీ సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి క్యాబినెట్ సెక్రటరీ ఏదైతే మనకి ఢిల్లీలో ఉందో వాళ్ళు ఈ 3 రకాలైనటువంటి ఈ ఆఫీసర్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గేట్ రాంక్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సపరేట్గా నోటిఫికేషన్ పడుతుంది. అది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మీరు చెక్ చేసుకోవచ్చు, చాలా క్లియర్గా అందులో ఉంటుంది. అలాగే ఇది కాకుండా చాలా స్టేట్ గవర్నమెంట్స్, చాలా అదర్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా గేట్ స్కోర్ని వాడుకోవడం మొదలుపెట్టాయి. ఇది అఫీషియల్గా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ అన్అఫీషియల్గా వాడుకుంటారు చాలామంది. ఇప్పుడు చూడండి, జేఈ ర్యాంక్ ఉందనుకోండి, ఓన్లీ ఐఐటీసే కాదు కదా, మిగిలినటువంటి చాలా ఇన్స్టిట్యూట్స్ వాడుకుంటాయి. అలాగే ఇది కూడా వాడుకుంటాయి. అట్లాగే ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంజనీరింగ్ కాదు, బీఏ కాదు, బీకామ్ కాదు, అగ్రికల్చర్ కాదు, ఎంబీబీఎస్ కాదు, ఎనీ అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కంట్రీ ఎలిజిబుల్. వీళ్ళు వేరే ఎగ్జామ్స్ రాయొచ్చు అంటే యూజీసీ కానీ, సిఏఎస్ఆర్ కానీ, లేకపోతే డీబీటీ కానివ్వండి, లేకపోతే వేరే ఎగ్జామ్స్ రాయొచ్చు. దోస్ ఆర్ డిఫరెంట్. బట్ గేట్ ఎగ్జామ్ అయితే వాళ్ళు రాయడానికి అవకాశం. అది కాకుండా ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ చాలామంది ఇంజనీరింగ్ కాలేజీలో చదివితేనే వస్తాను అనుకుంటారు. అది సపరేట్గా ఎప్పుడైనా నా కోసం ఉన్నప్పుడు నేను వీడియో చేస్తాను. వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంజనీరింగ్ డిగ్రీ ప్రైవేట్గా కట్టుకునే అవకాశం ఉంటుందండి. అలా కట్టుకున్నటువంటి అవకాశాలు చాలా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ప్రకారం అయితే మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ప్రైవేట్ అనేది పక్కన పెడదాం మనం. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అంటారండి అయ్యి. సో అలాంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు. అలాగే ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది సివిల్ ఇంజనీర్స్ అంటారు, ఐసీ అంటారు. అట్లాగే ఐఈటీఈ అంటారు, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సర్టిఫికేషన్. ఇట్స్ ఈక్వలెంట్ టు ద బీటెక్. అట్లా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ది ఇండియా. సో అట్లాగే ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఐఐసిహెచ్ఈ, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ ఐఐఎం కానివ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఐఐఐఈ. ఈ ఆర్గనైజేషన్స్, ఈ బాడీస్ నుంచి ఏదైతే మీకు సర్టిఫికేషన్ వచ్చిందో, ఫెలోషిప్ ఏదైతే సర్టిఫికేట్ కానీ ఏదైతే మీరు వచ్చిందో, యూ ఆర్ ఈక్వలెంట్ టు ద ఇంజనీరింగ్ కాబట్టి యూ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద గెట్ ఎగ్జామినేషన్. అట్లాగే డెఫినెట్గా బీఏ, బీకామ్, బీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మళ్ళీ మామూలుగా వేరే ఎగ్జామ్స్ రాయొచ్చండి. ఏదైనా జామ్ ఎగ్జాము, బీఎస్సీ వాళ్ళు రాయొచ్చు, వేరే ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. బట్ నేను గేట్ వరకు రిస్ట్రిక్ట్ అవుతున్నాను. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైతే మీకు ఆర్కిటెక్చర్ లాంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ మాత్రం పేపర్స్ వేరే ఉంటాయండి. పార్ట్ ఏ వచ్చి డెఫినెట్గా అందులో రాస్తారు, కామన్గా ఉంటుందండి. ఒకవేళ మీరు ఆర్కిటెక్చరా ప్లానింగా, పార్ట్ B1 అయితే ఆర్కిటెక్చర్ ఉంటుంది, పార్ట్ B అయితే ప్లానింగ్ ఉంటుంది. అట్లాగే జియోమాటిక్ ఇంజనీరింగ్ అనే పేపర్ నేను చెప్పాను. ఇవి కొత్తగా వచ్చిన పేపర్లు అండి. చాలామంది సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మిగతా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అది కాంపిటీషన్ ఎక్కువ అండి. మీరు నార్మల్ ఏదో టైర్ 3 కాలేజీలో చదివి మీరు అట్లని అటాక్ చేయలేరు. సో ఈ పేపర్లు చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి జియోమాటిక్ ఇంజనీరింగ్లో పార్ట్ ఏ వచ్చేటప్పటికి ఎలాగ మస్ట్ ఉంటుంది. అలాగే సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ మీద కొంచెం సబ్జెక్ట్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే పార్ట్ B1 ఉంటుంది. పార్ట్ B2 వచ్చేటప్పటికి ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ అనాలిసిస్ లాగా ఉంటుంది. అలాగే జీజీ అంటే జియాలజీ అండ్ జియో ఫిజిక్స్ ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేటప్పుడు కామన్గా ఉంటుంది. జియాలజీ పార్ట్ B1 ఉంటుంది, పార్ట్ B2 వచ్చి జియో ఫిజిక్స్ ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే అన్నీ కూడా ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 1st and 2nd, అలాగే ఫిబ్రవరి 15th, 16th ఏదైతే డేట్స్ మీకు చెప్పానో ఆ డేట్స్ ప్రకారం ఈ ఎగ్జామ్ జరుగుతుంది. బట్ పర్టికులర్గా సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ చాలా ఎక్కువ మంది రాస్తారు కాబట్టి కాంపిటీషన్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకే రోజు కండక్ట్ చేయడం అవ్వదు కాబట్టి టూ స్లాట్స్లో పెడతారండి. వాళ్ళకి డిఫరెంట్ పేపర్స్ వస్తాయి మనకి జేఈ మెయిన్స్ లాగా, అది గుర్తుపెట్టుకోండి. అట్లాగే కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఏ కాంబినేషన్స్ ఏది రాయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. దయచేసి కొన్ని చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు అట్లాగే మీకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎవరైతే మెయిన్ పేపర్ రాశాడో వాడు సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఎక్సీ పేపర్ రాయొచ్చు. అలాగే మీకు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఎవరైతే రాస్తారో సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 2 రాయొచ్చు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ రాయాలంటే అగ్రికల్చర్ చదవాలని రూల్ లేదు, అది ఆల్రెడీ చెప్పాను. అది దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అట్లాగే ఆర్కిటెక్చర్ పేపర్ కానివ్వండి, లేకపోతే ఆర్కిటెక్చర్ సివిల్ ఇంజనీరింగ్ రాయొచ్చు, జియోమాటిక్ ఇంజనీరింగ్ రాయొచ్చండి. ఎందుకంటే జియోమాటిక్లో సర్వేయింగ్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ అంటే సివిల్ ఇంజనీరింగ్ కనెక్టెడ్ కాబట్టి ఇది. అలాగే బిఎం మెడికల్ రిలేటెడ్ కాబట్టి బయోటెక్నాలజీ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ రాయొచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ చాలామంది రాసే అవకాశం ఉంటుందండి. అలాగే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటాయండి. ఏరోస్పేస్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది,
లేకపోతేనేమో ఇంజనీరింగ్ సైన్స్ ఉంటుంది, జియోమాటిక్ ఇంజనీరింగ్ ఉంటుంది, లేకపోతేనేమో ఈవెన్ నావెల్ ఆర్కిటెక్చర్ సంబంధించి అది రాయొచ్చు, ఎక్సీ పేపర్ కూడా రాయొచ్చండి ఇంజనీరింగ్ సైన్స్ కానీ. అలాగే సిహెచ్ పేపర్ ఎవరైతే రాస్తారో ఇంజనీరింగ్ సైన్స్ రాయొచ్చు, లేకపోతేనేమో పీఈ ఫిజిక్స్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ సైన్స్ ఎక్సీ కూడా రాసే అవకాశం ఉంటుంది. పెట్రోలియం ఇంజనీరింగ్ పీఈ అంటే ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్ అంటే పీవై. సో ఇంజనీరింగ్ సైన్స్ వాళ్ళు రాయొచ్చు. సో అట్లాగే మీకు ఏదైతే మీకు డేటా ఇది డిఏ పేపర్ ఎవరైతే రాస్తారో వాళ్ళు సిఎస్ పేపర్ రాయొచ్చు, ఈసీఈ కానీ, ఈఈ కానీ, మ్యాథమెటిక్స్ ఎంఏ కానీ, పీహెచ్ కానీ, ఫిజిక్స్ కానీ, ఎస్టీ స్టాటిస్టిక్స్ కానీ, ఇంజనీరింగ్ సైన్స్ కానీ రాయొచ్చు. సిఎస్ పేపర్ ఎవరైతే రాస్తారో వాళ్ళు డేటా సైన్స్ రాయొచ్చు, ఈసీ రాయొచ్చు, అలాగే జీఈ కూడా రాయొచ్చండి. సిఎస్ వాళ్ళు జియోమెట్రిక్ ఇంజనీరింగ్ రాయొచ్చు, మ్యాథమెటిక్స్ పేపర్ రాయొచ్చు, ఫిజిక్స్ రాయొచ్చు, స్టాటిస్టిక్స్ రాయొచ్చు. కెమిస్ట్రీ వాళ్ళు అఫ్కోర్స్ ఇంజనీరింగ్ సైన్స్ రాయొచ్చు, లైఫ్ సైన్స్ రాయొచ్చు. ఈసీ వాళ్ళు సిఎస్ రాయొచ్చు, డేటా సైన్స్ రాయొచ్చు, రెండు రాయొచ్చు చూడండి. ఎలక్ట్రికల్ కూడా రాయొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ రాయొచ్చు, ఫిజిక్స్ రాయొచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళు డేటా సైన్స్ రాయొచ్చు, ఎలక్ట్రానిక్స్ రాయొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ రాయొచ్చు, ఫిజిక్స్ రాయొచ్చు. ఈఎస్ వాళ్ళు ఇంజనీరింగ్ సైన్స్ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ రాయొచ్చు, సిహెచ్ రాయొచ్చు, జీఈ రాయొచ్చు. అలాగే ఈవై, అలాగే ఎక్సెల్ రాయొచ్చు. జనరల్గా మ్యాథమెటిక్స్ ఎంఏ సిఎస్ రాయొచ్చు, డిఏ అదే డేటా సైన్స్ రాయొచ్చు, ఫిజిక్స్ రాయొచ్చు, స్టాటిస్టిక్స్ రాయొచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మళ్ళీ వైడ్ ఆపరేషన్స్ ఉంటాయండి. అంటే ఏరోస్పేస్ ఏఈ రాయొచ్చు, డిఏ రాయొచ్చు, డేటా సైన్స్ రాయొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ రాయొచ్చు అండి, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ రాయొచ్చు, ఇంజనీరింగ్ సైన్స్ రాయొచ్చు. ఫిజిక్స్ కూడా ఇంకా చాలా ఎక్కువ వైడ్ ఆప్షన్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఈసీఈ, ఎలక్ట్రికల్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ సైన్స్ రాయొచ్చు. స్టాటిస్టిక్స్ వాళ్ళు మళ్ళీ సిఎస్ రాయొచ్చు, డిఏ రాయొచ్చు, మ్యాథమెటిక్స్ రాయొచ్చు, హ్యుమానిటీస్ రాయొచ్చు అండి స్టాటిస్టిక్స్, ఎందుకంటే ఎకనామిక్స్ ఉంది అందులో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అట్లాగే ఎక్స్హెచ్ హ్యుమానిటీస్ రాసిన వాళ్ళు స్టాటిస్టిక్స్ రాయొచ్చు. చూసారా, వైస్ వర్సా ఇచ్చాడు వాడికి. లైఫ్ సైన్స్ రాసిన వాళ్ళు, లైఫ్ సైన్స్ అంటే బయోటెక్నాలజీ లింక్ ఉంటుంది, బయోటెక్నాలజీ రాయొచ్చు, కెమిస్ట్రీ రాయొచ్చు, మనకి ఈవై కూడా రాయొచ్చు అండి, పిఐ, ఆల్మోస్ట్ మీకు మెకానికల్ ఇంజనీరింగ్ రాయొచ్చు, ఇంజనీరింగ్ సైన్స్ రాయొచ్చు. ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు గేట్ ఎగ్జామినేషన్ ఒక పేపర్ని ప్రైమరీ పేపర్ కింద పిక్ చేసుకుని ఆ ప్రైమరీ పేపర్ మీరు చదువుకున్న రిలేషన్ ఉండవలసిన అవసరం లేదు. దాని కనెక్టెడ్ పేపర్ మాత్రం సెకండరీ పేపర్ కింద తీసుకుని రెండు పేపర్స్ని మీరు సీరియస్గా చదివి రాసినట్లయితే చేయొచ్చు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు సివిల్ కంప్యూటర్ సైన్స్ మీరు ఎలక్ట్రానిక్స్ చదివి ఎలక్ట్రానిక్స్ పేపరే రాసి ఎలక్ట్రానిక్స్లోనే ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు కంప్యూటర్ సైన్స్ వెళ్ళకపోవడానికి ఉండదు. ఒక్కొక్క ఐఐటి, ఒక్కొక్క ఎన్ఐటి, త్రిబుల్ ఐటీస్ కంప్యూటర్ సైన్స్ ఎంటెక్ సీట్ ఇచ్చేటప్పుడు మీరు బీటెక్ ఏం చదవాలి, ఎంటెక్ గేట్లో ఏ పేపర్ రాయాలి, చాలా క్వాలిఫికేషన్ చాలా క్లియర్గా ఇస్తాడు. దేర్ ఆర్ 3 థింగ్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. బీటెక్ క్వాలిఫికేషన్ వేరు, గేట్ పేపర్ వేరు, మీరు అప్లై చేసే ఎంటెక్ స్పెషలైజేషన్ వేరు. ఈ 3 వేరు వేరండి. అలా దీస్ 3 ఆర్ ఇంటర్లింక్డ్ కాదు, దే ఆర్ ఇండిపెండెంట్. ఈచ్ కాలేజీ విల్ స్పెసిఫై ది క్వాలిఫికేషన్. సో మీరు చదివిన, నేను ఈసీ చదివా, కంప్యూటర్ సైన్స్ పేపర్ రాసా, నేను మ్యాథమెటిక్స్లో పీజీ చదవచ్చు. చూసారా, 3 సంబంధం లేదు. కోటా ఇస్తారండి. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ కూడా ఐఐటి మద్రాస్కి వెళ్తే కంప్యూటర్ సైన్స్ ఇస్తారు. ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ పేపర్ రాసినా కూడా ఇస్తున్నారు వాళ్ళు. అట్లా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ మా క్లాస్మేట్ కూడా చదివాడు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్లో, అతను కంప్యూటర్ సైన్స్ చదివాడు సివిల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ కూడా. ఇట్లా ఉంటాయండి జనరల్గా. అందువల్ల ఏంటంటే మీరు ఆలోచన చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 3 వేరు 3 ఒకటే సింగిల్ లైన్ అన్న దాంట్లోంచి మీరు బయటికి రండి. అది అప్లై చేసేటప్పుడు వాళ్ళ వెబ్సైట్లో మీకు కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు బీటెక్ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ప్రైమరీ పేపర్ ఏంటి, సెకండరీ పేపర్ ఏంటి, అక్కడున్న ఏ కోర్సుకి అప్లై చేస్తున్నారు అన్న దానికి కనెక్ట్ అయి ఉండాలి. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాలి. అన్ని ఐఐటీసు, ఐఐఎస్సి బెంగళూరు ఒకే రకమైనటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫిక్స్ చెయ్యవు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చేయొచ్చు. గేట్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది ఏదైనా అవకాశం ఉంటే నేను వీడియో చేస్తాను. సో యాప్టిట్యూడ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మ్యాథమెటిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంజనీరింగ్ సైన్స్ లాంటి పేపర్స్ బాగా రాయండి. అవి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటాయి. చాలా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఉందనుకుంటే తక్కువ ఉంటాయండి. పెట్రోల్ ఇంజనీరింగ్ పెద్ద ఎక్కువ మంది రాయరు, 5,000 6,000 కూడా రాయరండి. ఇవన్నీ ఈ తక్కువ ఉన్న పేపర్లు రాసేయాలి. స్టాటిస్టిక్స్ కానీ, లేకపోతే ఈవెన్ మ్యాథమెటిక్స్ కానివ్వండి, లేకపోతే ఫిజిక్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ చదివినా కూడా ఇవి రాసేస్తే బెటర్. ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కొంచెం మీ స్ట్రాంగ్ స్కిల్ సెట్ 2-3 ఆ సబ్జెక్ట్లో గట్టిగా డెప్త్ ఉన్నట్లయితే రాసేసి ఈజీగా ఐఐటీస్కి వెళ్ళిపోవచ్చు. నేను ఈసీఈ చదివాను, ఎలక్ట్రికల్ చదివాను, ఈ పేపర్ రాయాలి అట్లా పెట్టుకోవద్దండి మీరు. ఎందుకంటే మీరు ఏ పేపర్ అయితే అటాక్ చేసి ఏ పేపర్లో అయితే ఎక్కువ స్కోర్ తెచ్చుకోగలరో అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ పేపర్ని మీరు అట్రాక్ట్ చేయండి. దాని కనెక్టెడ్ పేపర్ సెకండరీ పేపర్ని మీరు తీసుకున్నట్లయితే చక్కగా ఆ సెకండరీ పేపర్తో కూడా మీరు ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా సెకండరీ పేపర్తోనే మీరు జాయిన్ అవ్వచ్చు, ప్రైమరీ పేపర్తోనే జాయిన్ అవ్వచ్చు, బీటెక్ రిలేటెడ్ అవ్వచ్చు, బీటెక్ రిలేటెడ్ కాకపోవచ్చు. మీరు చదివే కోర్సు మళ్ళీ రిలేటెడ్ ఉండాలని రూల్ లేదు. ఈవెన్ ఐఐటి ముంబైలో కూడా కంప్యూటర్ సైన్స్ చదవాలంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదవాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. మీరు రాసి పేపరు జాగ్రత్తగా ఆలోచించుకుని
మీకు ఏది ఇంట్రెస్ట్ అది రాయొద్దు. మీరు ఏ ఎగ్జామ్లో ర్యాంక్ కొట్టగలరు అది రాయండి. మీ ఇంట్రెస్ట్తో పని లేదు ఇక్కడ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయండి. చేసినట్లయితే మీకు అలాంటి ఇబ్బంది లేకుండా డెఫినెట్గా ఆ ప్రిపరేషన్ 4 సంవత్సరాలు టెక్స్ట్ బుక్లు చదివి అలవాటు లేకుండా పీపీటీలు చదివి బ్యాచ్ ఎవడో గేట్ ఎగ్జామ్ జోలికి రావద్దు. పర్టికులర్గా మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ లాంటి అసలు రావద్దు. ఎందుకంటే వాళ్ళ వల్ల అవ్వదు. ఒక ఏడాది 2 ఏళ్ళు కోచింగ్ తీసుకుని అవ్వదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు మనం అటు ఇటు ఖాళీకి తిరిగి పోరంబోకలో తిరిగి అసలు పీపీటీలు చదివి టెక్స్ట్ బుక్లు చదవకుండా కోచింగ్ వెళ్ళిపోయి 4 నెలలు చదువుదాం 5 నెలలు చదువుదాం అనుకున్నటువంటి ఆశ ఏదైనా మీకు మైండ్లో ఉన్నట్లయితే తీసి బయట రోడ్డు మీద వేయండి. అట్లాగే రెండో పాయింట్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్కి కానీ ఎవరైతే గేట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళాలనుకుంటారో వాళ్ళందరికీ టాప్ ర్యాంక్స్ రావాలి. 200, 100 అలాంటి ర్యాంక్స్ రావాలి. కాబట్టి అది సపరేట్ ఎపిసోడ్లో నేను డీటెయిల్గా చెప్తాను. టెక్స్ట్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి దయచేసి ముందు నుంచి. గేట్ ఎగ్జామ్ ఇస్ అ మోర్ కాన్సెప్చువల్, బేసిక్స్ జేఈ అడ్వాన్స్డ్ లేక ఉంటుంది కాబట్టి ఇలా ఐఐటీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు కాబట్టి పేపర్ని. సో అలా దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి చదివినట్లయితే ఈవెన్ టైర్ 3 కాలేజీలో చదివినా కూడా మంచి గేట్ ర్యాంక్ స్కోర్ సాధించి మీరు చక్కగా ఐఐటీకి వెళ్ళి చదివే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటీ వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటీ, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.